హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఇన్కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 17. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, అమ్మా, ఆ సత్యమూర్తి చనిపోయాడు అని కాలి చెప్పడంతో నాగవల్లి ఇందు మొహాలు చూసుకున్నారు. వాళ్ళ మొహాల్లో ఇలాంటి బాధ లేదు. నాగవల్లి ముందే ఊహించినట్టుగా దీర్ఘంగా నిట్టూచి ఇందు వైపు చూసి, వెళ్ళి దానికి చెప్పు అని అంది. ఇందు తలూపి ప్రీష దగ్గరికి వేగంగా వెళ్ళింది. బెడ్పై కూర్చొని మోకాళ్ళపై తలపెట్టుకుని వైరాగ్యంగా శూన్యంలోకి చూస్తున్న ప్రీష డోర్ ఓపెన్ అవ్వడంతో ఉలిక్కిపడి చూసింది. ఇందు లోపలికొచ్చింది. కోపంగా మొహం తిప్పేసుకుంది ప్రీష. ఇందు వెకిలిగా నవ్వి, ఈ పొగరికేం తక్కువ లేదు. నువ్వు చేసిన పాపానికి అక్కడ నీ నాన్న బలయ్యాడు అని ఇందు అనడంతో దిగ్గున తల తిప్పి చూసింది ప్రీష. ఏం మాట్లాడుతున్నావు? బలవడం ఏంటి? గుండె వేగంగా కొట్టుకుంటుండగా వణుకుతున్న గొంతుతో అడిగింది. అర్థం కాలేదా? నీ నాన్న చనిపోయారు. ఆ మాటలు విని ప్రీష గుండెల్లో పిడుగు పడినట్లయింది. తీవ్ర దిగ్భ్రాంతితో కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే స్తంభించిపోయింది. నీ వల్లే నీ నాన్న ఈ లోకంలో లేరు. ఆయన చావుకి కారణం నువ్వే. నువ్వు సరిగ్గా ఉంటే విధ్వంస్ నీ వెంట పడేవాడు కాదు. ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు. మీ నాన్న పోయేవాడు కాదు. నువ్వు నా విధ్వంస్ని నా నుండి లాక్కున్నావు. ఇప్పుడు చూడు, నీ సొంత వాళ్ళే నీకు దూరం అవుతున్నారు. ఇక్కడ నుండి పారిపోతున్నట్టు ఎంత మంచి నాటకం ఆడావు. ఎక్కడో చోట నీకు ఈ విలాసవంతమైన జీవితం నచ్చింది కదా, అందుకే విధ్వంస్కి కావాలని దొరికావు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇంత సుఖవంతమైన జీవితం ఎక్కడ దొరుకుతుంది? ఇందు తన కోపాన్ని అసూయని వెళ్ళగక్కుతుంది. కానీ ప్రీష చెవులకు అవేవీ వినిపించట్లేదు. నీ వల్లే నీ నాన్న ఈ లోకంలో లేరు. ప్రీష చెవుల్లో మాత్రం ఒకే ఒక్క మాట మారుమోగుతుంది. నువ్వు మా నాన్న చావలేదు అంటూ బెడ్ మీద నుండి దిగి, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇది నిజం కాదు. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడకు. అది నిజం కాదేమో అన్న అనుమానంతో పాటు నిజమేనేమో అన్న భయం ప్రీషాను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఊపిరి ఆడనట్టుగా చేస్తుంటే ఏడుస్తూ ఇందు భుజాలు పట్టుకుని, నిజం కాదని చెప్పు, అబద్ధమని చెప్పు అని గొంతు చించుకుని ఆవేదనగా అరిచింది. ఆమె ఆవేదన చూసి రాక్షస ఆనందం పొందుతూ, అబద్ధం కాదు, నువ్వు నమ్ము నమ్మకపు, అదే నిజం. మీ నాన్న లేడు, అది కూడా నీ వల్లే అని కటువుగా చెప్పేసి వెళ్ళిపోయింది ఇందు. ప్రీష గుండె మొక్కలైంది. మైండ్ మొద్దుబారిపోయింది. ఆ నిజాన్ని ఆమె మనసు అంగీకరించలేకపోతుంది. ఒక్క రాత్రిలో తన జీవితం తలక్రిందులైపోయి భయంకరమైన మలుపు తీసుకుంది. దాని నుండి తేరుకోకముంది మరో కోలుకోలని దెబ్బ. ప్రీష గుండె అంతులేని వేదనతో నిండిపోయింది. తన జీవితం ఏమైనా కానీ తన తండ్రి బాగుంటే చాలు అనుకుంది. కానీ ఆ తండ్రి లేడు అంటే ఆమె ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నాన్న, గుండెలు పగిలేలా ఏడుస్తూ నేలపై కుప్పకొలింది. దేవుడా, ఎందుకు ఇలా చేశావు? నేనేం పాపం చేశాను? తండ్రి రూపం గుర్తొచ్చి ఆమె హృదయం ద్రవించిపోయింది. చేతులని నీలకేసి కొడుతూ పిచ్చిదానిలా ఏడుస్తూ, నువ్వు మా నాన్నకి ఏం కాలేదు, ఏం కాలేదు, అంత అబద్ధం. నేను మళ్ళీ పారిపోకూడదని అబద్ధం చెప్తున్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. అవును నాన్న, నేను వస్తున్నాను అని అనుకుంటూ ఒక్కసారిగా లేచి డోర్ దగ్గరికి వెళ్ళింది. ఇందు డోర్ లాక్ చేయకుండా దగ్గరగా వేసి వెళ్ళిపోయింది. ప్రీష డోర్ ఓపెన్ చేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసరికి తనని తదేకంగా చూస్తున్న విధ్వంస్ కనిపించాడు. ఉలిక్కిపడి ఆగిపోయింది ప్రీష. విధ్వంస్ ఆమె చేయి పట్టుకుని మళ్ళీ గదిలోకి లాక్కెళ్తుంటే, నన్ను వదిలు, నేను మా నాన్నని చూడాలి అని గింజుకుంటూ ఉంది ప్రీష. ఆమెను బెడ్ మీద పడేసి, ఇక చాలా ఆపు, చూడ్డానికి మీ నాన్న లేడు, బూడిద మాత్రమే మిగిలింది. విధ్వంస్ మాటలకు నీ చేస్తురాలైపోయింది ప్రీష. విధ్వంస్ ఆమె మీదకు వంగి, నీకు అర్థమవుతుందా? మీ నాన్న చచ్చాడు హార్ట్అటాక్తో, దహనం చేశారు కూడా. నీకు ఇంకా అమ్మ చెల్లి ఉన్నారు. నువ్వు మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళలో ఎవరికైనా ఏమైనా జరగవచ్చు. వాళ్ళు బ్రతకాలంటే చచ్చినట్టు ఇక్కడే ఉండు అని అన్నాడు. ఆగ్రహంతో ఆవేదనతో ప్రీష మొహం ఎర్రబడింది. అతని భుజాలపై చేతులు వేసి గట్టిగా వెనక్కి నెట్టి బెడ్ దిగింది. విధ్వంస్ వెనక్కి తోలి నిలదొక్కున్నాడు. మా నాన్న చనిపోలేదు, నువ్వే చంపేశావు. నీ వల్లే చనిపోయాడు. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. నీలాంటి రాక్షసుని ఈ అమ్మాయి కోరుకోదు. మా నాన్న చివరి చూపు కూడా చూసుకోకుండా చేశావు. హాస్పిటల్ దాకా వెళ్ళాను, అప్పుడు చూసుకునేదాన్ని. ఒక్కసారి మా నాన్న చూసొస్తానని ప్రతిమాలుకున్నాను.
నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చావు. ఈ పాపం ఊరికే పోదు, నువ్వు కుక్క చావు చేస్తావు. మా నాన్న చనిపోయాడు, అమ్మ చెల్లి ఒంటరి వాళ్ళయ్యారు. ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళకి నేను కావాలి అని అంటూ ప్రీష మళ్ళీ వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగిన విధ్వంస్ ఆమె కళ్ళలోకి పిచ్చి కోపంతో చూస్తూ, చెప్తే అర్థం కావట్లేదా నీకు? నువ్వు మళ్ళీ పారిపోలని ప్రయత్నిస్తే నీ అమ్మ చెల్లి ప్రాణానికే ప్రమాదం అని అరిచాడు. భయంతో వణికిపోతూ కళ్ళు పెద్దవి చేసింది ప్రీష. నేను రాక్షసుని, అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు మళ్ళీ తప్పించుకోవడానికి ట్రై చేస్తావని నాకు బాగా తెలుసు, అందుకే ఇవి తీసుకొచ్చాను అని అంటూ అతని చేతిలోని కవర్ నుండి ఇనుప సంఖ్యలు బయటికి తీశాడు. అవి చూసి భయపడిపోయింది ప్రీష. ఏం చేస్తున్నావు? వద్దు వద్దు అని అతని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆమె లెఫ్ట్ హ్యాండ్ని గట్టిగా పట్టుకుని సంఖ్యలు వేసి మరో కార్నర్ని బెడ్ లెగ్గి వేసి లాక్ చేసేశాడు. అది చూసుకుని కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది ప్రీష. పిచ్చి కోపంతో దుఃఖంతో అతని వైపు చూసింది. ఈ పాకెట్లో వేసుకుంటూ, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇక నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నేను నిన్ను మహారాణిలా చూసుకోవాలి అనుకున్నాను, కానీ నువ్వే నేను ఇలా చేసేలా చేసావు. ఇప్పటికైనా ఈ విధ్వంస్ని యాక్సెప్ట్ చేసి సైలెంట్గా ఉండు. నువ్వు తట్టుకోలేనంత ప్రేమ చూపిస్తాను అని అంటుంటే ఛీ అని అంటూ అసహ్యంగా మొహం తిప్పేసుకుంది ప్రీష. బాయ్, మళ్ళీ వస్తాను. ఆమె చెంపపై తట్టి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు విధ్వంస్. నువ్వు ఇలా చేయకూడదు, నన్ను వదిలే. ప్రీష అరుపులేవి పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. ప్రీష ఏడుస్తూ బెడ్కి జారగిల్లబడింది. ఒక రాక్షసుడు చేసిన తప్పుకి తన తండ్రి బలయ్యాడు. తన తండ్రి చివరి చూపు కూడా నోచుకోలేదు. ప్రీష గుండెపడే క్షోభ వర్ణనాతీతం. నాన్న తలకు బెడ్ని కొట్టుకుంటూ గుండెలు అవిసేలా రోదిస్తూ ఉంది. విధ్వంస్ బయటికి వెళ్ళిన కాసేపటికి దేవా, మిత్ర, ధీరజ్ ఇంటికి చేరుకున్నారు. నిద్ర లేచినప్పటి నుంచి దేవ తలనొప్పి మాత్రం తగ్గలేదు. అతను చాలా లిమిట్లో డ్రింక్ చేస్తాడు. తన మనసులోని బాధ భరించలేనంతగా పెరిగినప్పుడు మాత్రమే లిమిట్కి మించి తాగుతాడు. మంగాటి అని కేకేస్తూ సోఫాలో కూర్చున్నాడు. మిత్ర, ధీరజ్ అతని పక్కన కూర్చున్నారు. హాలంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ కనిపించలేదు. నిమిషంలో 3 టీ తీసుకొచ్చి వాళ్ళకిచ్చి వెళ్ళిపోయింది సర్వెంట్ మంగ. దేవా టీ తాగేసి కప్ పక్కన పెట్టి తల నొక్కుంటూ సోఫాలో వెనక్కి వాలాడు. అతని పరిస్థితిని చూసి నవ్వుకున్నారు మిత్ర, ధీరజ్. ఏంటి బాయ్, తలనొప్పి ఇంకా తగ్గలేదా? అయినా నైట్ నువ్వు తాగింది నీళ్ళు కదా. వైన్స్ వాడు మందుకు బదులుగా నీళ్ళిచ్చాడు, మత్తు ఎక్కలేదు కదా. నిన్న రాత్రి వైన్ తాగాక దేవా అన్న మాటలను రిపీట్ చేస్తూ టీజింగ్గా నవ్వుతున్నాడు మిత్ర. ధీరజ్ ఆ నవ్వుతో జతకలిపాడు. దేవ విసుగ్గా చూసి పక్కన ఉన్న కుషన్ తీసి వాళ్ళ మీదకి విసిరేశాడు. నోరు ముయ్యండ్రా, ఇప్పటికే తల పగిలిపోతుంది అని అంటూ ఫోన్ తీసుకుని చూస్తున్నాడు. మిత్ర, ధీరజ్ నవ్వుకున్నారు. అప్పుడే మెట్లపై నుంచి ఇందు నెమ్మదిగా దిగింది. ఎప్పటిలాగే కాస్ట్లీ శారీ, డీప్ నెక్ స్లీవ్లెస్ బ్లౌజ్లు వయ్యారంగా నడుస్తూ వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుంది. ఆమె చూపు దేవ పైనే నిలిచిపోయింది. అది గమనించిన మిత్ర, ధీరజ్ తేరిపార చూశారు ఆమె వైపు. దేవ మాత్రం ఫోన్ వైపు చూస్తూ ఆమె ప్రజెన్స్ని పట్టించుకోలేదు. ఇందు చిరునవ్వుతో చూస్తూ, దేవా ఓకే, ఇంట్లో ఉంటున్నాం, అయినా నిన్ను చూడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను ఇంతగా తప్పించుకుంటున్నావేంటి అని అంది. దేవ తలెత్తి చూసి, కొన్ని మొహాలు చూస్తే రోజు ప్రశాంతత పోతుంది, అందుకే దూరంగా ఉంటాను అని అన్నాడు మొహంలో ఏ భావం లేకుండా. ఆ మాటకు మిత్ర, ధీరజ్లకు నవ్వాగలేదు. దేవబాయ్, రేపటి నుంచి నీకు దిష్టి చుక్క పెడతాను, లేకపోతే ఎవరైనా మాయలేడి కన్నేస్తుంది అని అన్నాడు మిత్ర. ధీరజ్ పెద్దగా నవ్వేశాడు. ఇందు కోపంగా మిత్ర వైపు చూసి, నేను దేవతో మాట్లాడుతున్నాను, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అని అంది. నా విషయానికొస్తే మిత్ర ఎప్పుడూ మధ్యలో ఉంటాడు, కూల్గా అన్నాడు దేవ. ఆ మాటతో మిత్ర పెదవులపై గర్వమైన చిరునవ్వు చేరింది. ఇందు మొహం మాత్రం మాడిపోయింది. మీతో మాట్లాడడం వేస్ట్ అని అంది ఇందు. మాకు అదే అనిపిస్తుంది అని మిత్ర రెక్లెస్గా అన్నాడు. కోపంతో ఇందు వ్యంగ్యంగా నవ్వు, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది, నిన్ను కూడా అమ్మాయిని కట్టేసి బంధించినట్టే బంధించాలి అని అంది. ఆ మాట విన్న దేవ, మిత్ర షాకింగ్గా ఒకరినొకరు చూసుకున్నారు. కానీ మొహంలో మాత్రం ఏ భావం కనబడనివ్వలేదు. ఎవరు అని అడిగాడు మిత్ర లేచి నిలబడుతూ. ఇంకెవరు, అదే విధ్వంస్ని తన అందంతో పిచ్చివాణి చేసిన అమ్మాయి. నిన్న దాని ఫ్యామిలీ దగ్గరికి పారిపోయింది. విధ్వంస్ తిరిగి తీసుకొచ్చి
సంఖ్యలతో చేతులు కట్టేశాడు. దానికోసం బాధపడుతూ తన తండ్రి కూడా చనిపోయాడు. ఆ మాట విని తీవ్ర దిగ్భ్రాంతి చెందారు దేవామిత్ర. ఇందు నవ్వుతూ దేవా దగ్గరకొచ్చి, అలాంటి అమ్మాయిలకు ఇలాగే జరగాలి. అబ్బాయిలను తమ వల్ల పడేసి చివరికి అమాయకులా నటిస్తారు అని అంటూ దేవ చెంపని తాకబోయింది. మిత్ర కోపంగా ఏదో అనబోయేంతలోని దేవ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళలో మండుతున్న కోపాన్ని చూసి ఇందు ఒక్కసారిగా సైలెంట్ అయింది. ముందు అద్దంలో నిన్ను నువ్వు చూసుకో, తర్వాత ఇంకొకరి గురించి మాట్లాడు అని ఒక్క క్షణం ఆగి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నాతో ఆడుతున్న ఈ ఆటను ఇక్కడితో ఆపు, లేకపోతే నేను ఆడే ఆటను నువ్వు భరించలేవు అని చెప్పి ఆమె చేతిని విదిలించి కోపంగా గదివైపు వెళ్ళిపోయాడు. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. ఇందు అసహనంగా తల ఊపింది. అసలు ఆ అమ్మాయిలో ఏముంది, అందరూ దానికోసం పిచ్చివరలా మారిపోతున్నారు అని విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మిత్ర దేవ వెనక్కి నడిచాడు. దేవ తన గదిలోకి వెళ్ళి బాల్కనీలో నిలబడ్డాడు. బయట గాలి వేగంగా వీస్తుంది. ఇందు ప్రీషా గురించి చెప్పిన మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రీషాతో తనకి ఎలాంటి వ్యక్తిగత అనుబంధం లేకపోయినా ఆమె అమాయకమైన చూపు మాత్రం అతని మనసును వదిలిపెట్టడం లేదు. అతను చెడ్డవాడి, ఎంతో మందిని కొట్టాడు, చంపాడు కూడా. కానీ ఒక అమ్మాయిని ఎప్పుడూ బాధపెట్టలేదు. ప్రీషా ఇప్పుడు తన వల్ల బాధపడుతుంది. అతని మనసంతా గందరగోళంగా అసహనంగా ఉంది. తన అసహనాన్ని అణుచుకోలేక సిగరెట్ వెలిగించి ఒక గాఢమైన దమ్ము తీశాడు. అంతలో మిత్ర కోపంగా అక్కడికొచ్చాడు. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా బాయ్ నీకు? ఆ అమ్మాయికి ఏం జరిగిందో తెలుసా? ప్రేమ పేరుతో సంఖ్యలతో బంధించారు. అక్కడ ఆమె తండ్రి చనిపోయాడు. కనీసం చివరిసారి చూసే అవకాశం కూడా దక్కలేదు. దేవ సైలెంట్గా పొగ వదులుతూ నిలబడ్డాడు. బాయ్, ఆ అమ్మాయి పరిస్థితికి వాళ్ళు ఎంత బాధ్యులో మనం కూడా అంతే బాధ్యులం. దేవ అతని వైపు తిరిగి చూసి, మన పని మనం చేశాం మిత్ర. వ్యక్తిగత భావోద్వేగాలు పనిలోకి తీసుకురాను. అది పని కాదన్నా, ఒక అమాయకుల జీవితాన్ని నాశనం చేశాం. నేను విధ్వంస్ చేసిన పనిని సమర్థించడం లేదు, కానీ నా పని నేను చేశాను అంతే. విధ్వంస్ బాయ్ నిజంగా ఆమెను ప్రేమిస్తే ఇలా సంఖ్యలతో బంధించాడు. ఒకరి పిచ్చికి ఆ అమ్మాయి బలైపోతుంది బాయ్. మన తప్పుడు మనం సరిదిద్దుకుందాం. ఏం చేయమంటున్నావు? ఆమెను ఇక్కడ నుండి పంపించేయాలా? అవును బాయ్, నువ్వు మాత్రమే తనకి హెల్ప్ చేయగలవు, నేను చేయను అని అంటూ అటువైపు తిరిగాడు దేవ. ఎందుకు? ఎందుకంటే ఇది మన విషయం కాదు. మిత్ర నిరాశతో కూడిన బాధతో చూశాడు. నువ్వు హెల్ప్ చేయకపోతే నేను వెళ్తాను, ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకొస్తాను అని మిత్ర ముందుకు అడుగు వేయగానే దేవ అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్తాను బాయ్, అది విధ్వంస్ రూమ్. అక్కడికి వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాటమాడమే. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మిత్ర కళ్ళల్లో నీళ్ళు నిండాయి. మనం చేసిన తప్పుకి ఆమె శిక్ష అనుభవిస్తుంది, నేను చూస్తూ ఉండలేను. కొన్ని క్షణాలు మౌనం అలముకుంది. దేవ అతని కళ్ళలోకి గంభీరంగా చూస్తూ, ఆ అమ్మాయిలో ఏముందో నాకు తెలియదు, కానీ ఎవరూ చేయలేని పని ఈరోజు ఆ అమ్మాయి చేసింది. ఎప్పుడు నా కోసం పోట్లాడేవాడు, కానీ ఈరోజు నాతో పోట్లాడుతున్నాడు అని అంటూ మిత్ర చేయి వదిలి వెనక్కి తిరిగి రేలింగ్ని గట్టిగా బిగించి పట్టుకున్నాడు. మిత్ర కన్నీళ్లతో అతన్ని వెనుక నుండి హత్తుకున్నాడు. లేదు బాయ్, ఈ ప్రపంచంలో ఏ శక్తి నేను నా నుండి దూరం చేయలేదు. నువ్వు మంచోడివి. ఆ అమ్మాయిని నరకం నుండి బయటకు తీసుకురావడానికి హెల్ప్ చేద్దాం బాయ్. ఆ మాటలు విన్న దేవ కళ్ళు గట్టిగా మూసితెరిచి, నేను ఎవరికీ హెల్ప్ చేయను అని అరిచాడు. అయితే నేను ఒక్కనే వెళ్తాను, నువ్వు నన్ను కొట్టినా సరే. మిత్ర వెళ్ళబోతుండగా దేవ పిడికిలి బిగించి గట్టిగా గోడకేసి కొట్టి ఒక్కసారిగా మిత్ర చేయి పట్టుకుని ఆపాడు. మిత్ర అతని కళ్ళలోకి ఆశగా చూశాడు. కొన్ని క్షణాలు దేవ మొహంలో తీవ్రమైన సంఘర్షణ కనిపించింది. చివరికి డీప్ బ్రీత్ తీసుకుని, విధ్వంస్ని ఎదుర్కోవాలంటే కోపం కాదు, సరైన ప్లాన్ కావాలి. ముందు ఆలోచించి అడుగు వేద్దాం. నన్ను కాదని ఏమి చేయకు అని గట్టిగా చెప్పి అతని చేయి వదిలేయగా మిత్ర కాస్త శాంతించి బయటికి వెళ్ళిపోయాడు. కానీ దేవ మనసు శాంతించలేదు. అతని గుండె అగ్నిగోళంలా మండుతుంది. కళ్ళ ముందు అమాయకమైన ప్రేష రూపంతో పాటు ఒక భయానక దృశ్యం కదలాడుతుంది. రక్తమోడుతున్న ఒక అమ్మాయిని ఒడిలో పట్టుకుని గుండె పగిలేలా ఏడుస్తున్న అబ్బాయి అది గుర్తు చేసుకుంటూ ఆగ్రహంతో ఆవేదనతో అతని పిడికిళ్ళని గోడకేసి గట్టిగా బాదుతున్నాడు. గాయాలై రక్తం చిందుతున్నా ఆగలేదు. కాసేపటికి ఆగి మరో సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు.
చేతుల నుండి రక్తం బొట్లుగా నేలపై చిందుతుంది. కళ్ళు రక్తంలా ఎర్రబడ్డాయి. ముక్కు పుటాలు అదురుతున్నాయి. ఆవేశంతో అతని గుండె ఎగిసి పడుతుంది. ఆ ఆవేశాన్ని చల్లార్చుకోవడానికి ఒకదాని తర్వాత మరొకటి సిగరెట్లు కాలుస్తున్నాడు. విధ్వంస్ మధ్యరాత్రి అవుతుండగా ఇంటికి చేరుకున్నాడు. మద్యం మత్తులో తూలుతూ చేతిలో వైన్ బాటిల్ పట్టుకుని తన గదిలోకి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసేసరికి ప్రీషా నేలపై పడుకుని కనిపించింది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకుంది తను. విధ్వంస్ ఆమె పక్కన కూర్చొని ఆమె చేతికున్న సంఖ్యలను ఒక క్షణం చూసి ఆమె చెంపను మెల్లగా తాకుతూ ఆమెని చూస్తూ ఉండిపోయాడు. అతని స్పర్శకి ప్రీషా కళ్ళు తెరిచింది. విధ్వంస్ అంత దగ్గరగా ఉండడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి జరిగి అతని నుంచి వస్తున్న ఆల్కహాల్ స్మెల్తో అసహ్యంగా మొహం తిప్పుకుంది. ఆ చర్య విధ్వంస్కి నచ్చలేదు. ఆమె మొహాన్ని తన వైపు తిప్పుతూ, ఏంజెల్, నా వైపు ఎందుకు చూడడం లేదు? నీకోసం నేను ప్రపంచాన్ని ఎదిరిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను అసహించుకుంటున్నావు. నేను భరించలేకపోతున్నాను అని అంటూ వైన్ బాటిల్ చూపిస్తూ, చూడు, నీకోసమే తెచ్చాను. ఇద్దరం కలిసి తాగుదాం. కలిసి తాగితే ప్రేమ ఇంకా పెరుగుతుందట అని అన్నాడు మత్తుగా నవ్వుతూ. నాకొద్దు. కన్నీళ్లతో తలూపింది ప్రీషా. విధ్వంస్ బలవంతంగా ఆమెకు తాగించబోతుంటే ప్రీషా కోపంగా దాన్ని తోసేసింది. బాటిల్ నేలపై పడి పగిలిపోయింది. ఏంజెల్ అనే విధ్వంస్ కోపంతో ఊగిపోతూ గట్టిగా అరిచేసరికి ఆ అరుపుకి ప్రీషా భయంతో వణికిపోయి నోరు మూసుకుని ఏడవసాగింది. ఆమె భయం చూసిన విధ్వంస్ కూలైపోయి, ఓకే, భయపడకు, సీసా పలిగిందంతే, డోంట్ వరీ అని అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ప్రీషా వెనక్కి లాగుతుంటే ఇంకా గట్టిగా పట్టుకుని, నాకు పిచ్చెక్కించుకో, అసలే తాగున్నాను, పైగా నీకు దగ్గర అవ్వాలనే కోరిక నన్ను ఇంకా పిచ్చెక్కిస్తుంది అని అనేసరికి చేయి విడిపించుకోవడం ఆపి సైలెంట్ అయిపోయింది ప్రీషా. ఆమె చేయి పట్టుకుని నేలపై పడుకున్నాడు. నేను ఫస్ట్ టైం ఎక్కడ చూసానో తెలుసా? సిగ్నల్ దగ్గర. నీ బైక్ పక్కన ఆపి మరి ఒక ఓల్డ్ మెన్ని రోడ్డు దాటించా. అప్పుడే పడిపోయాను నేను. ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలనుకున్నాను. ప్రీషా శూన్యంలోకి చూస్తూ మౌనంగా వింటుంది. 6 నెలలు పిచ్చి వల్ల తిరిగాను. చివరికి హోటల్ దగ్గర కనిపించాం. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అని మత్తులో మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. అతను పడుకున్నాక ప్రీషా తన చెయ్యి విడిపించుకుని దూరం జరిగింది. తనని కట్టేసిన చైన్ లాంగ్ ఉండడంతో రూమ్ మొత్తం తిరగగలదు, వాష్రూమ్కి వెళ్ళగలదు. దూరం జరిగి మోకాల చుట్టూ చేతులు వేసుకుని కూర్చొని మౌనంగా ఏడుస్తుంది. కిడ్నాప్ అయినప్పటి నుండి సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. కాలి గాయం నొప్పిగా ఉంది. ఏడ్చి ఏడ్చి కుంగిపోయిన తనని తండ్రి మరణ వార్త పూర్తిగా కుంగదీసింది. శారీరకంగా మానసికంగా పూర్తిగా అలసిపోయింది తను. అలాగే సొమ్మసిల్లిపోయి కళ్ళు మూసుకున్న తను నీరసంగా నేలపై ఒరిగిపోయింది. వాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకున్నాక బ్లాక్ డ్రెస్లో మొహానికి బ్లాక్ మాస్క్తో ఉన్న ఒక వ్యక్తి సైలెంట్గా లోపలికి అడుగుపెట్టాడు. అతని నీలి కళ్ళు మాత్రమే ఆ మసక చీకటిలో మెరుస్తున్నాయి. ముందుగా విధ్వంస్ వైపు చూశాడు అతను. మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్నాడు. అతని చూపు మెల్లిగా ప్రీషా వైపు మళ్ళింది. ఒక చేతికి సంఖ్యలు, వాటిని విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నం వల్ల మణికట్టుపై వాటి ఘాట్లు, ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన కన్నీటి చారలు, అలసటతో నిద్రలో కూడా బాధగా ముడుచుకున్న ముఖం. ఆమెను అలా చూసి అతని గుండె ఆవేదనగా మారింది. అతని దృష్టి గాయపడిన ఆమె కాలిపై పడింది. కట్టు మొత్తం రక్తంతో తడిసి మురికిగా మారిపోయింది. ఏ సౌండ్ చేయకుండా మెల్లిగా బాత్రూంలోకి వెళ్ళి క్లీన్ వాటర్ తీసుకొచ్చి ఆయింట్మెంట్ కొత్త కట్టు తీసుకొచ్చాడు. ఆమె కాళ్ళని ఎంతో జాగ్రత్తగా తన చేతులకు తీసుకుని గాయాన్ని క్లీన్ చేస్తుండగా ప్రీష నొప్పితో నిద్రలోనే చిన్నగా మూలిగి కాలు వెనక్కి లాక్కుంది. ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆగిపోయి ఆమె మొహంలోకి కళ్ళు విప్పాచి చూశాడు, మేల్కొందేమో అనుకుని. కానీ ప్రీషాకి మేల్కొవ రాకపోవడంతో ఊపిరి తీసుకుని మళ్ళీ ఆమె కాలు పట్టుకుని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి కొత్త కట్టుకట్టాడు. చలికి వణుకుతున్న ఆమెపై దుప్పటి కప్పి సంకెళ్లతో బంధించిన చేతిని కొన్ని క్షణాలు చూసి బాధగా నిట్టూర్చి వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత గార్డెన్లో వాకింగ్ చేస్తున్న దేవ శేషు విధ్వంస్ రూమ్ వెనక వైపు నుండి కింద ఉన్న తన రూమ్కి వెళ్తుండడం గమనించి, శేషు, ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నావు అని గంభీరంగా అడిగాడు. శేషు ఉలిక్కిపడి ఆగిపోయాడు. బాయ్, ఆ అమ్మాయి తప్పించుకుంది కదా, విధ్వంస్ బాయ్ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నామన్నారు, అందుకే చుట్టూ ఒకసారి చూసి వస్తున్నాను అని తడబడుతూ చెప్పాడు. అతని తడబాటికి
అనుమానంగా అతని మొహంలోకి చూసిన దేవ ఓకే అని వెనక్కి తిరిగబోతూ శేషు చేతిని చూసి ఆగిపోయాడు. ఆగు, నీ చేతికి రక్తం ఎందుకుంది అని అడిగాడు. శేషు గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. వెంటనే తేరుకొని బలవంతంగా నవ్వి, రక్తం కాదు బాయ్, కెచప్. ఆకలిగా ఉంటే శాండ్విచ్ తిన్నాను, కెచప్ చేతికంటూ ఉంది అని చెప్పి సమాధానం కోసం ఆగకుండా గుడ్ నైట్ బాయ్ అని త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న శేషుని చూస్తూ దేవ పెదవులపై సైడ్ స్మైల్ చేరింది. పగలు రాత్రి రక్తంతో హోలీ ఆడి నాకు రక్తానికి కెచప్కి తేడా తెలియదా శేషు? నువ్వు ఏదో దాస్తున్నావు అని అనుమానంగా ఆలోచిస్తూ లోపలికి నడిచాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? శేషు ఏం దాస్తున్నాడు? ప్రీషా దగ్గరకొచ్చి తనపై కేర్ తీసుకుంటున్న ఆ మాస్క్ మ్యాన్ ఎవరు? ప్రీషాని విధ్వంస్ నుండి అతను కాపాడుతాడా? దేవా ఏం చేయబోతున్నాడు? అతని గతమేంటి? ప్రీషా పట్ల అతని మనసులో మార్పు వస్తుందా? అన్నదమ్ముల మధ్య రణరంగం మొదలవుతుందా? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.